అడిగానండి అంటే బయటకు చూడండి నేను వచ్చి సిగ్గేసి అడగండి అది సీసీబీ తోడు ఓపెన్ చేసి చెప్పండి దమ్ముంటే రిజాబర్ ఎందుకు చేయాల్సి వచ్చింది వాటర్ ఉన్నది స్కానింగ్ వాళ్ళు తెలిసింది వాళ్ళకి వీళ్ళు అడగని చెప్తారు వాళ్ళు సూపరింటెండెంట్తో మాట్లాడండి మీ వాళ్ళు చేత కాకపోతే అప్పుడే రీఆపరేషన్ చేసినట్టు నా భార్యని చూడండి ఏం తెలుస్తుంది పిల్లకి మా ఆవిడ నిన్న హాస్పిటల్లో జాయిన్ అయినండి 9ంటికి మేము చూపించుకుంటూ వచ్చామండి డాక్టర్ గారు ఏమన్నారంటే సోమవారం టెస్టులు బ్లడ్ టెస్టులు స్కానింగ్లు తీసి మంగళవారం ఆపరేషన్ చేస్తానన్నారు ప్లస్ నిన్న ఆపరేషన్ ఏమి లేదు అని చెప్పారండి లేకపోవడంతో మా ఆవిడకి ఆపరేషన్ చేశారండి నేను 4:10కి ఆపరేషన్ చేశారండి 4:40కి నాకు అప్పచెప్పారండి నా చేతికి నాకు కూడా ఐసీయూలో కూడా 24 hours పెట్టడం అబ్జర్వేషన్ పెట్టడం మానేసి జనరల్ వార్డుకి ఇచ్చారండి పైన నేను నా బట్టలు అన్నీ నేను తీసుకుని నా చిన్న పెద్ద కూతురుని తీసుకుని పైకి వెళ్ళానండి పైకి వెళ్తే నన్ను రూమ్లో అబ్జెప్పేసి వెళ్ళిపోయారండి ప్లస్ రిసీవింగ్ ఒక నర్సు లేదండి ఒక సెక్యూరిటీ గార్డ్ లేదండి నాకు కూడా వచ్చిన అతను స్టేషన్ అతను 500 అమ్మని అడిగాడండి నన్ను డబ్బులు అమ్మన్నాడండి దేనికి అది బ్లడ్ మొత్తం నేనే క్లీన్ చేశాను మీ ఆవిడ గారిది నాకు 500 అడిగాడండి అన్న నేను కిందకు వస్తానన్నా నా పిల్ల మా భార్య దగ్గర ఎవరు లేరు కదా చిన్నపిల్ల చూసావు కదా పెద్ద పిల్ల చిన్నపిల్ల నేను వస్తాను కిందకంటే కింద ఉంటాను నేను ఆపరేషన్ థియేటర్ గారు నువ్వు వచ్చి నాకు ఇవి అన్నాడండి సరే వస్తానన్నా అని చెప్పానండి చిన్నపిల్లని ఇంజక్షన్ చేత తీసుకెళ్ళారండి నేను మా భార్య దగ్గర ఉన్నాను పెద్ద పిల్లతో 2 hours ఉన్నా సరే ఒకళ్ళు రాలేదండి ఒక నర్సు కానీ డాక్టర్ గారు కానీ అసలు ఎవరు రాలేదండి ఒక సెక్యూరిటీ డెలివరీ అయిన కానీ ఏం జరిగింది అసలు సాయంత్రం అదేనండి నేను లోన్ తీసుకెళ్లారు జనరల్ వాడికి తీసుకెళ్ళిపోయారు లోన్ ఉన్నానండి 2 hours దాకా నేను ఉన్నాను బాలింతరాల గదులు 2 hours దాకా నన్ను ఉంచారు అక్కడ అది నేను ఉండకూడదండి అసలు నేనే అన్నీ తీసుకొచ్చాను కింద నుంచి ఆమె పెయిన్ ఉంటే ఎవరు రాలేదండి ఒక రెస్పాండ్ అయ్యి నువ్వు భర్త అమ్మ నువ్వు ఎందుకున్నావు ఇక్కడ ఇది ఆడవాళ్ళు కదని అడిగే నాదు లేదండి అక్కడ ప్లస్ ఒక సెక్యూరిటీ గార్డ్ లేదండి నేను కిందకు వచ్చేసానండి 6 దాకా ఉంటే 6ంటికి మా ఎక్కువ వస్తాను కిందకు వచ్చానండి కిందకు వస్తే 7:30 ఆ టైం ఆయాసం ఉందన్నారండి ఆయాసం ఉందని కిందకి తీసుకొచ్చారండి గబగబా స్ట్రెచ్చర్ మీద తీసుకొచ్చేసారండి వాళ్ళు పని అయిపోవాలిగా మరి బతికించాలిగా అప్పుడు దాకా రెస్పాన్సిబిలిటీ లేదు 7:30 కిందకి తీసుకొచ్చారండి కిందకి తీసుకొచ్చి గబగబా ఆయాసం ఉంది కదా అని మొత్తం స్కానింగ్లు గీనింగ్లు అన్నీ తీసేసి మొత్తం ఎలివేటర్ పెట్టేసి అన్ని ఆక్సిజన్ పెట్టి చేసేసారండి చేసి 10ంటికి మళ్ళీ రీఆపరేషన్ చేయాలమ్మా మీకు రీఆపరేషన్ చేయాలి లోన్ ఏదో నీరు పట్టేసింది నీకు దానివల్ల బీపీ అందట్లేదని చెప్పారండి బీపీ లో ఉన్నప్పుడు కూడా బీపీ లో ఉన్న పేషెంట్కి రీఆపరేషన్ ఎలా చేస్తారు పెద్ద ఆపరేషన్ అయింది పిల్లల పట్ల ఆపరేషన్ అయింది ఇది 3వ కాన్పని రెండోది ఆపరేషన్ అయిందండి ఇది 3వ కాన్పని డాక్టర్ చెప్పారండి డాక్టర్ గారు చెప్పారు నేను లేనండి డాక్టర్ గారే చెప్పారండి తెలియదండి మనకి చాలామంది డాక్టర్ వచ్చారండి అది అయిపోయిందండి ఐసీ రూమ్లో తీసుకెళ్ళి ఏం చేశారో తెలియదు మనకి వెంటనే తీసుకొచ్చేసి బయటికి మామూలుగా ఐసీ గదికి తీసుకొచ్చేసి ఇప్పుడు ఐసీ గదిలో పెట్టేస్తారు మరి పేషెంట్ వాళ్ళ దగ్గర చేసి ఇప్పుడు పెట్టేసారు ఐసీ గదిలో పెట్టేసి బాబు పావుకొని సేపు ఇలా నొక్కి బాబు బత్తారా బాబు బత్తా లోపల రా బాబు బత్తా లోపల రాబా అని మొత్తం ఉన్న బీబీ కూడా అప్పటిదాకా 40-50 ఉన్నది కూడా ఆ ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి వచ్చిన తర్వాత అసలు ఏమీ లేదండి 0 పడిపోయింది 3:30 టైం జరిగిందండి నన్ను పిలుతున్నారండి ఇంకా టైంకి ఇంకా అప్పుడు నొక్కుతున్నారండి ఇంకా అమ్మ కొద్దిగా కిటికలుగా ఉందమ్మా పెట్టానమ్మా వెంటిలేటర్ అమ్మ అప్పటికే అయిపోయింది ఈ లంక డ్రామా ఉంటుంది కదండి 2:30 కాడ నుంచి ఇక్కడ 4 దాకా ఒక 30 మంది డాక్టర్లు వచ్చారండి నేను పైకి తీసిన 2 గంటల్లో ఒక నర్సు కూడా లేదు కానీ సీరియస్ బతుకున్నప్పుడు ఏం చేయలేకపోయారు చచ్చిపోయేటప్పుడు వచ్చారండి వీళ్ళందరూ నేను గదిలోకి వెళ్ళి అందరినీ ఐసీ రూమ్లోకి వెళ్ళి పెద్ద డాక్టర్లు అందరూ నుంచోబెట్టి అడిగానండి నువ్వు నాకు అప్పచెప్పినప్పుడు రిసీవింగ్ ఎవరికి అప్పచెప్పారు డ్యూటీ ఎవరి మీది అంటే డ్యూటీ సమాధానం చేద్దాం నా దగ్గర నువ్వు రీఆపరేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది లో పీపుల్ ఉన్న పేషెంట్కి రీఆపరేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది మీరు ఎందుకు చేశారు రీఆపరేషన్ నాకు చెప్పండి రీఆపరేషన్ నాకు సీసీ ఫుటేజ్ నాకు ఇవ్వండి అది మీరు అదృష్టం 24 hours ఎందుకు పెట్టలేదు పెద్ద ఆపరేషన్ పేషెంట్కి అది పెట్టలేదండి అసలు ఐసీలో పెట్టలేదు ఏం పెట్టలే డైరెక్ట్ జనరల్గా అప్పచెప్పారండి నాకు ఎందుకు అప్పచెప్పారండి 24 hours అబ్జర్వేషన్ కూడా పెట్టలేదండి వాళ్ళు సీరియస్ ఉన్నప్పుడు ఎందుకు చూసారు ముందు ఎందుకు చూడలేదు వాళ్ళు అది చంపేశారండి వైద్యులు నిర్లక్ష్యం వల్ల నా భార్య చనిపోయిందండి ఒక అమ్మాయికి 3 నెలలండి 3 సంవత్సరాలండి ఒక అమ్మాయికి ఒక రోజు అండి నాకు న్యాయం కావాలండి ఎందుకు చంపేశారండి వాళ్ళని ఎందుకు చంపేశారండి ఇవాళ నా భార్య అయింది రేపొద్దు ఇంకో వాళ్ళ భార్య అవుతుందిగా ఎవరైనా మనిషే కదండి కేసు పెడతానండి వస్తున్నారండి మా వాళ్ళు వస్తున్నారండి